దేశంలో సంస్కరణలు మొదలుపెట్టి 3 దశాబ్దాల కాలం గడిచింది. అప్పట్లో ఈ సంస్కరణలకు పివి నరసింహారావు శ్రీకారం చేపట్టారు. ఈ 30 ఏళ్లలో ఎంతో మారింది. బ్యాంకింగ్ సెక్టర్ మొదలుకొని టెలికమ్యూనికేషన్ వరకు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. అప్పటితో పోల్చుకుంటే ఆర్థిక వ్యవస్థ పునాదులు కూడా బలపడ్డాయి. దేశం వృద్ధి రేటు 2 అంకెలకు చేరింది. ఇంతకీ ఒకప్పటి భారత్కు ఇప్పటి ఇండియాకు తేడా ఏంటి? ఇన్నేళ్లలో ఏ రంగాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? సంస్కరణల భారతానికి 30 ఏళ్లు. 3 దశాబ్దాల కాలంలో ఊహించని మార్పులు. అందరిలో పెరిగిన కొనుగోలు శక్తి. సంస్కరణలతో వచ్చిన లాభమెంత, జనానికి జరిగిన నష్టమెంత. దేశంలో ఆర్థిక సంస్కరణలతో ఎన్నో మార్పులొచ్చాయి. భారత ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే సంస్కరణలకు ముందు, సంస్కరణలకు తరువాత అని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సంస్కరణలకు శ్రీకారం చుట్టి కఠిన విధానాలను సరళీకృతం చేసి విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరిచి ప్రభుత్వాలు చాలా మార్పులు తెచ్చాయి. దేశంలో సాహసోపేత నిర్ణయాలు, సంస్కరణలకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు మొదలుపెడితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కాలానికి అనుగుణంగా వాటిలో మార్పులు చేస్తూ కొనసాగిస్తున్నాయి. కేవలం కొన్ని రంగాలకే సంస్కరణలను పరిమితం చెయ్యకుండా అన్ని రంగాలకు వాటిని విస్తరించేలా చేశాయి. దాదాపుగా అన్ని రంగాల్లోనూ ప్రైవేటు కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఇందులో లాభాలే కాదు, చాలా వరకు నష్టాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కీలక రంగాలన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండేవి. అంటే అక్కడ పోటీ అనే పదానికి అర్థమే ఉండదు. కాని ఇప్పుడన్ని రంగాల్లోనూ ప్రైవేటు పాత్ర ఉంది. ఒకప్పుడు ఫోన్ చేసుకునేందుకు టెలిఫోన్ బూత్ల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇక సిమ్ కార్డ్ తీసుకోవాలంటే అమెరికాలో గ్రీన్ కార్డు తీసుకున్నట్లే. కాని ఇప్పుడు చిటికేస్తే నచ్చిన కంపెనీ సిమ్ చేతిలోకి వచ్చేస్తుంది. చేతిలో స్మార్ట్ ఫోన్తో ఎస్టిడి, ఐఎస్డి ఏదైనా ఉన్న చోటు నుంచే చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలోనూ సమూల మార్పులు జరిగాయి. అప్పట్లో కేవలం ప్రభుత్వ నియంత్రణలోనే బ్యాంకులుంటే ఇప్పుడు ప్రైవేటు బ్యాంకుల రాజ్యం నడుస్తోంది. అలాగే విద్య, వైద్యం, రైల్వే అన్ని రంగాల్లోనూ సంస్కరణల రణం నడుస్తోంది. టెలికాం రంగంలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రజల దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి వచ్చింది. అంతకుముందు 1994లో నేషనల్ టెలికాం పాలసీ అని ఈ సరళీకృత ఆర్థిక విధానం అందులో అంశంగా పివి నరసింహారావు గారు ఫస్ట్ నేషనల్ టెలికాం పాలసీ అని పెట్టారు. ఆ 1994లో మన దేశంలో 1 కోటి టెలిఫోన్లు ఉండేవి. 1 కోటి టెలిఫోన్లు ఉండేవి. ఇప్పుడు 120 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. అప్పుడు మన తలసరి ఆదాయం 10,000 రూపాయలు. సంవత్సరానికి టెలిఫోను మీద ఖర్చు అయ్యేది 10,000 రూపాయలు ఉండేది. అంటే తలసరి ఆదాయానికి సరిపడినటువంటి ఖర్చుతో మాత్రమే టెలిఫోన్లు పెట్టుకోగలిగేవాళ్ళం. మరి ఈ సంస్కరణలతో సామాన్యుడికి లాభం చేకూరిందా లేక నష్టం జరిగిందా అన్నది కీలకంగా మారింది. టెలికమ్యూనికేషన్ రంగంలో జరిగిన సంస్కరణలతో అందరికీ లాభం చేకూరింది. సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. ఇక విద్యారంగంలో ప్రైవేటు రంగం ఎంట్రీతో నష్టమే జరిగింది. విద్య వ్యాపారంగా మారింది. ఇక పేదవారికి చదువులు అందని ద్రాక్షలా మారిపోయాయి. మెడికల్, ఇంజనీరింగ్ లాంటి సీట్లను ఏకంగా అంగట్లో పెట్టి అమ్మేసే పరిస్థితి వచ్చింది. ఇక వైద్యం పరిస్థితి కూడా దాదాపుగా అంతే. వైద్య రంగంలో ప్రైవేటు వ్యక్తులకు అవకాశం ఇవ్వడంతో ప్రధానంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యరంగం ప్రాముఖ్యత ఎంత అనేది ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో అందరికీ అర్థమవుతోంది. మరోవైపు రైల్వేలో కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం ఇస్తున్నారు. ఇంతకాలం పేదోడి బండిగా ఉన్న రైలు ఇకపై కాస్ట్లీ కానుంది. అదే సమయంలో రైల్వేలో మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక లాభాల విషయానికొస్తే అప్పట్లో ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే. దానికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడలా కాదు. దర్జాగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. విదేశీ కంపెనీల రాకతో ప్రైవేటు రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. విషయం ఉండాలే కాని ఎక్కడైనా చిటికెలో ఉద్యోగం దొరికిపోతుంది. అందుకే అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు కంపెనీల్లోనే వేతనాలు ఎక్కువగా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ భద్రత తక్కువ. ఇది ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రంగాల్లో ప్రైవేటు రంగం వాటా పెరగనుంది. సంస్కరణల్లో భాగంగా మోదీ సర్కార్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.
కేవలం కొన్ని రంగాల్లోనే ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయని స్పష్టం చేసింది. మిగతా రంగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైంది. ఈ ఏడాది పలు రంగాల నుంచి 1,75,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అలాగే అటామిక్ ఎనర్జీ, స్పేస్ అండ్ డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, టెలికమ్యూనికేషన్స్, పవర్, పెట్రోలియం, కోల్, మినరల్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో కొంతమేర వరకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు కొనసాగుతాయి. మిగతా రంగాల్లో పూర్తిగా పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నారు. బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసే అవసరం లేదు. టెలిఫోన్ బూత్ల ముందు నిరీక్షణలతో పని లేదు. విమాన ప్రయాణానికి కొన్ని నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సిన బాధ లేదు. అంతా మారిపోయింది. టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టింది. ఆ టెక్నాలజీని అందుకునేందుకు సంస్కరణలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ 30 ఏళ్లలో అన్ని రంగాల్లో సమూల మార్పులొచ్చాయి. 30 ఏళ్ల కాలంలో సమూల మార్పులు, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పివి నరసింహారావు 1991 నుంచి సాహసోపేత నిర్ణయాలు. 30 ఏళ్లలో మారిన దేశ ముఖచిత్రం. దేశంలో 1991 నుంచి ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. ఇప్పటి తరం 30 ఏళ్లకు ముందు పరిస్థితులను ఏమాత్రం ఊహించలేదు. కొనుగోలు చేసే శక్తి ఉన్నా వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. డబ్బులు పెట్టినా ఏది అంత సులభంగా దొరికేది కాదు. అప్పట్లో మన దేశంలో ఒకే ఒక్క విమానయాన సంస్థ ఉండేది. బిఎస్ఎన్ఎల్తో పాటు ఎంటీఎన్ఎల్, ఈ 2 టెలిఫోన్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇక ఒక కారు కొనుక్కోవాలంటే అంబాసిడర్, ఫియట్, మారుతి, ఈ మూడింట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంతకు మించి ఆప్షన్ లేదు. ఇక టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్, స్కూటర్ కావాలంటే నెలలు, ఏళ్ల తరబడి వేచి చూడాలి. ఒక్క కాల్ చేసుకోవాలంటే టెలిఫోన్ బూత్ల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. విదేశీ మారకద్రవ్యం లభ్యత ఉండేది కాదు. అలాగే విదేశీ వస్తువుల దిగుమతి అంతంత మాత్రమే. ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణలో ఉండడం, ప్రభుత్వరంగ సంస్థల గుత్తాధిపత్యం, దిగుమతులపై పరిమితుల కారణంగా పరిస్థితి ఇలా ఉండేది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీ మారక నిల్వల తరుగుదల రూపంలో 1985లోనే క్రమంగా మొదలై 1991 నాటికి పరిస్థితి దారుణంగా మారింది. దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయంగా భారత్ పరపతి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆర్థిక సంక్షోభం కళ్ల ముందు కనిపించింది. ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద భారత్ తన బంగారపు నిల్వలను తాకట్టు పెట్టడం తప్ప మార్గం కనిపించలేదు. ఆ సమయంలో ప్రధాని పివి నరసింహారావు సాహసోపేత నిర్ణయాలు, సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఇందులో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కూడా కీలక పాత్ర పోషించారు. మిశ్రమ ఆర్థిక విధానాలతో మెల్లగా నడుస్తున్న ఆర్థిక సమాజాన్ని పరుగులు పెట్టించారు. సంస్కరణలతో దేశంలో ఇన్ని మార్పులొచ్చాయంటే తొలి అడుగు 1991లోనే పడింది. 3 దశాబ్దాల కాలంలో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. అప్పట్లో ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు పదుల సంఖ్యల ప్రైవేటు బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్న ప్రైవేటు బ్యాంకులన్నీ 30 ఏళ్ల కిందట లేవు. అప్పట్లో ఉన్న చాలా కొద్ది బ్యాంకులు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేవి. సరళీకరణ విధానాల అమలుతో దేశంలో ప్రైవేటు బ్యాంకింగ్కు తలుపులు తెరిచారు. ప్రస్తుతం దేశంలో 22 ప్రైవేటు బ్యాంకులు ఉండగా 27 జాతీయం చేసిన బ్యాంకులు ఉన్నాయి. విస్తరించుకోలేని చాలా బ్యాంకులు పెద్ద బ్యాంకుల్లో విలీనమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులిచ్చిన రుణాల్లో ప్రైవేటు బ్యాంకుల వాటా 42% అంటే ఆ బ్యాంకులు ఏ స్థాయి పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1991కి ముందు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లిక్విడిటీ, ఆర్థిక అవకాశాల విషయంలో చాలా పరిమితులు ఉండేవి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో రిజర్వు బ్యాంక్ ఇందులో కీలక పాత్ర పోషించింది. ప్రైవేటు బ్యాంకులకు అనుమతి ఇస్తూనే కనీసం 100 కోట్ల రూపాయల నిధిని ఖచ్చితంగా చూపించాలంటూ అర్హత నిబంధనలు పెట్టారు. ఇప్పటికీ ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే పనిచేస్తుంటాయి. మొదట్లో ప్రైవేటు బ్యాంకుల రాకను చాలామంది వ్యతిరేకించినా ఆ తరువాత దాని ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారు. ఒక బ్యాంకులో చెక్క కనుక వేసినట్టు ఏంటైతే ఎన్ని రోజులు పట్టేది? 2, 3 రోజులు, 4 రోజులు పట్టేది అవుట్ స్టేషన్ చెక్ అయితే ఆ డబ్బు రావటానికి కోసం. ఈనాడు అప్పటికప్పుడు వచ్చేస్తాను. అసలు డబ్బులు లేకుండానే, అంటే చేతిలో కరెన్సీ నోట్లు లేకుండానే లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏటీఎంలు వచ్చిన తర్వాత ప్రతి వీధిలో ఏటీఎం ఉండటం వలన బ్యాంకు దగ్గరికి వెళ్లకుండానే
మీరు డబ్బు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకని బ్యాంకింగ్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి. టెలికమ్యూనికేషన్ ఏ విధంగా వచ్చినాయో ఇన్స్టంటేనియస్ మీరు ఆర్టీజీ ట్రాన్స్ఫర్ అనేది ఎవరికైనా డబ్బు పంపించాలంటే ఆర్టీజీ ద్వారా ఎన్ని నిమిషాల్లో వెళ్ళిపోతుంది, 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఎవరికి మీరు డబ్బు పంపాలనో వాళ్ళకి పంపగలుగుతున్నాం అనమాట అండి. పౌర విమానయానంలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సరళీకరణ ఆర్థిక విధానాలతో పౌర విమానయాన రంగం బాగా ప్రభావితమైంది. ప్రైవేటు విమానయాన సంస్థలు వరదలా వచ్చిపడ్డాయి. ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ 1953 ప్రకారం ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక దశలో అంతా తానై వ్యవహరించింది. 1991 ఆర్థిక సంస్కరణల తరువాత కొత్త కంపెనీలు అడుగుపెట్టాయి. 1994లో జరిగిన చట్ట సవరణలతో ప్రైవేటు రంగ విమానయాన సంస్థలు కార్యక్రమాలు ప్రారంభించాయి. ఓపెన్ స్కై పాలసీ కారణంగా విదేశీ విమానయాన సంస్థలు కూడా మన విమానయాన రంగంలోకి వచ్చాయి. జెట్ ఎయిర్వేస్, సహారా ఎయిర్లైన్స్ తొలి భారతీయ ప్రైవేటు సంస్థలు. కాని ఇప్పుడీ 2 సంస్థలు మనుగడలో లేవు. కాని టికెట్ ధరలు అధికంగా ఉండడం, పెద్దగా ప్రయాణికులు విమాన ప్రయాణానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ కంపెనీలు నిలదొక్కుకోలేకపోయాయి. నిజానికి కమర్షియల్గా దేశంలో విమానయాన రంగం 2003 నుంచి మొదలైంది. పోటీ కారణంగా టికెట్ ధరలు భారీగా తగ్గాయి. విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో విదేశాల్లో నివసించే భారత సంతతి ప్రజలు 100% పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించారు. ఆ తరువాత స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్, కింగ్ ఫిషర్ వంటి సంస్థలు ఈ రంగంలో అడుగుపెట్టాయి. 1991లో ఇండియన్ ఎయిర్లైన్స్లో 1,07,00,000 మంది ప్రయాణించగా 2017 నాటికి ఈ సంఖ్య 14 కోట్లకు చేరుకుంది. ఇదంతా సంస్కరణల ప్రభావమే. ఇక సంస్కరణలతో సమూల మార్పులు జరిగిన రంగాల్లో టెలికాం రంగం ఒకటి. అప్పట్లో టెలిఫోన్ అంటే అదో విలాస వస్తువు. సమాచారం చేరవేతకు కేవలం ఉత్తరాలనే ఎక్కువగా వాడేవారు. అత్యవసర పరిస్థితుల్లోనే టెలిఫోన్ వినియోగించేవారు. కాని ఆ రోజుల్లో ఓ కాల్ చెయ్యాలంటే అదో ప్రహసనంగా అనిపించేది. కాని ఇప్పుడు అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. సమాచార వ్యవస్థ మరింత స్మార్ట్గా మారిపోయింది. ఒక్క క్లిక్తో ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా ఎవరితోనైనా మాట్లాడే అవకాశముంది. కేవలం మాటలే కాదు, వీడియో కాల్స్ కూడా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. నిజానికి 1980ల నుంచే టెలిఫోన్లు భారత్లో విస్తరించడం ప్రారంభించాయి. 1991 ఆర్థిక సంస్కరణలతో టెలికాం రంగం రూపురేఖలు మారిపోయాయి. ఆర్థిక సంస్కరణల కారణంగా దేశంలో టెలికాం రంగ పరికరాల ఉత్పత్తి మొదలైంది. 1992 నుంచి అనేక సర్వీసుల్లో ప్రైవేటు సంస్థలను కూడా అనుమతించారు. ప్రైవేటు రంగంలోకి పెట్టుబడులు రావడంతో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వాడేవారి సంఖ్య పెరగడం మొదలైంది. 1994లో మొదటగా జాతీయ టెలికమ్యూనికేషన్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత నుంచే టెలికాం రంగంలో కీలక మార్పులు మొదలయ్యాయి. సంస్కరణలు మొదలుపెట్టి 30 ఏళ్లు గడిచాయి. అప్పటికి ఇప్పటికీ ఎంతో మారిపోయింది. మన జీవన విధానంలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. ఇదంతా ఓకే. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ప్రైవేట్ రంగం రాజ్యమేలుతోంది. ఇన్నేళ్లలో సామాన్యుడి బతుకులకు భరోసా దక్కలేదు. పేదవాడు మరింత పేదవాడుగా మారిపోతున్నాడు. ఓవైపు కొనుగోలు శక్తి పెరిగినా పేదల కటిక దారిద్ర్యంలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. నిజానికి సంస్కరణలు మొదలుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకోవాలి. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కోవిడ్ కారణంగా అంతటా నిస్తేజం నెలకొంది. గడిచిన 3 దశాబ్దాలలో మార్పులతో పాటు ఎన్నో సంక్షోభాలను చవిచూశాం. ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు, విదేశీ కంపెనీలను దేశంలోకి ఆహ్వానించడం, పారిశ్రామికీకరణ విప్లవాల పేరుతో పర్యావరణం చాలా వరకు దెబ్బతింది. అప్పట్లో రోడ్డు మీద కారు కనిపిస్తే గొప్ప. కాని ఇప్పుడు రోడ్లన్నీ కార్లు, బైకులతోనే నిండిపోతున్నాయి. రోడ్డు మార్గాలే కాదు, జల, ఆకాశ మార్గాల్లో కూడా కాలుష్యం ఎక్కువైంది. మైనింగ్, రవాణా, విద్యుత్ ఉత్పత్తి, ప్లాస్టిక్, ఫ్యాక్టరీల నుంచి వెలువడే విష వ్యర్థాలు, ఇంధన కాలుష్యం, ఇలా వాతావరణ కాలుష్యం బాగా పెరిగింది. ప్రతి ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ నగరం ఓ గ్యాస్ ఛాంబర్ను తలపిస్తుంది. ఇవన్నీ వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే సంస్కరణల్లో పర్యావరణ సంరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు బలహీన వర్గాల్లో అభద్రతాభావాన్ని పెంచుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రజారోగ్యం రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. బడ్జెట్లో కేటాయింపులు కూడా క్రమంగా తగ్గించేస్తున్నారు.
ప్రభుత్వ బడ్జెట్లో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రపంచంలో భారత్ 179వ స్థానంలో ఉంది. సంస్కరణల్లో వైద్య రంగానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఇప్పుడు కరోనా నేపథ్యంలో అందరికీ తగిన వైద్య సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. వైద్య రంగంలో ప్రైవేటు పాత్ర కీలకంగానే ఉన్నా అక్కడ వైద్యం చేయించుకునే స్తోమత పేదవాళ్లకు లేదు. దేశంలో థర్డ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న సమయంలో ఇప్పటికైనా వైద్యం ప్రాముఖ్యతను తెలుసుకోవలసిన అవసరముందన్న వాదన వినిపిస్తోంది. ఈ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు చేతులకు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరికీ అర్థమైంది. ఇక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చినా రైతుల జీవితాలు మాత్రం బాగుపడలేదు. భారత్లో 60% పైగా జీవనోపాధి కోసం వ్యవసాయం మీదే ఆధారపడుతుంటారు. అయినా వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్ ఆధిపత్యం పెరిగిపోయింది. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదు. ఈ 30 ఏళ్లలో రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదనే చెప్పాలి. ఇందులో సమూల మార్పులు తేవడంతో పాటు రైతులకు భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది. అయితే ఈ చట్టాలను రైతులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కార్మిక చట్టాలు, ఉపాధి విషయంలో పెద్దగా ఒరిగిందేమీ లేదు. 10 రాష్ట్రాలు తమ కార్మిక చట్టాలు మార్పులు చేశాయి. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఇండస్ట్రియల్ వివాదాల చట్టం 1947, లేబర్ లాస్ యాక్ట్ 1988లో మార్పులు చేర్పులు చేశారు. వీటితో ఆయా పరిశ్రమల యజమానులు లాభపడుతున్నారే తప్ప కార్మికులకు పైసా లాభం లేదు. పైగా కార్మికులు ఉద్యోగ భద్రతను కోల్పోతున్నారు. ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గత నెల చేసిన సర్వే ప్రకారం నిరుద్యోగిత రేటు శ్రామిక శక్తిలో 13%గా ఉంది. కోవిడ్ నేపథ్యంలో మరింత మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. దేశంలో సంస్కరణలు మొదలయ్యే నాటికి అంటే 1991లో మానవ అభివృద్ధి సూచికలో భారత్ స్థానం 123. అదే 2020లో 131 స్థానానికి పడిపోయింది. ఈ 30 ఏళ్లలో దేశంలో అసమానతలు కూడా పెరిగాయి. ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారుతుంటే పేదోడు మరింత పేదోడిగా ఉండిపోతున్నాడు. భారత్కు చెందిన 57 మంది బిలియనీర్ల దగ్గరున్న సంపదతో దేశంలోని 70% మంది ప్రజలు హ్యాపీగా బతికేయొచ్చు. అంటే దేశంలో ఏ స్థాయి అసమానతలు ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఎక్కడైనా సరే ఎప్పుడైతే త్వరితగతిన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందో అప్పుడు తారతమ్యాలు ఎక్కువ అవుతాయి. అంటే ధనికులు పేదల మధ్య ఉన్నటువంటి భేదం ఎందుకు ఎక్కువ అవుతుందంటే ధనికులు చదువుకుంటారు, వ్యాపారం చేస్తారు. చదువుకోవటం వల్ల పెద్ద ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం చేయటం వల్ల పెద్ద లాభాలు వస్తాయి. కాబట్టి ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆస్తి, వాళ్ళ యొక్క సంపద త్వరితగతిన పెరుగుతుంది. ఇంకోవైపు మహిళల్లో నిరుద్యోగిత రేటు కూడా పెరుగుతోంది. 2020 జూన్లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్లో మహిళా శ్రామిక శక్తి 20.3%కి పడిపోయింది. ఇది 1990లో 30%గా ఉండేది. 2021లో జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ 28 స్థానాలు పడిపోయింది. 156 దేశాల్లో భారత్ది 140వ స్థానం. లాక్డౌన్ సమయంలో మహిళలు ఎక్కువగా ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఆక్స్ఫామ్ లెక్కల ప్రకారం దేశంలో మహిళలు 3.26 బిలియన్ గంటలు వేతనం లేకుండా పనిచేస్తున్నారు. ఇదంతా సంస్కరణల ఫలితాలకు మరో సైడ్ కనిపించే వాస్తవాలు. దేశంలో అసమానతలు ఇప్పుడు కొత్తగా వచ్చినవేం కాదు. అవి ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. ఈ 30 ఏళ్లలో పేదరికం మరింతగా పెరిగింది. 30 ఏళ్ల సంస్కరణలు పేదరిక నిర్మూలనపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో తాత్కాలిక భరోసా ఇస్తున్నాయే తప్ప పేదరిక నిర్మూలనకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నాయి. మన దేశాన్నే కాదు, పేదరికం యావత్ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోంది. ఓ దేశంలో ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం అందించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. ఈ 3 దశాబ్దాల కాలంలో దేశంలో సంస్కరణల రణం నడిచింది. ఎన్నో రంగాల్లో కీలక మార్పులు జరిగాయి. కానీ పేదరిక నిర్మూలన మాత్రం సాధ్యం కాలేదు.
దీనికి దేశంలోని భారీ జనాభా కూడా ఓ కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు వారిపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఇదంతా శాశ్వత పరిష్కారం ఏమాత్రం కాదు. కేవలం ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. సంక్షేమ పథకాలతో ఎప్పటికీ పేదరిక నిర్మూలన సాధ్యం కాదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. బాధాకరమైనటువంటి పేదరికం లేకుండా బాధలేని పేదరికాన్ని శాశ్వతీకరణం చేస్తున్నాం. పేదరికం నిర్మూలన అవటల్లా పేదరికం వల్ల వచ్చేటువంటి బాధలను తగ్గించడం కోసం డబ్బుల్ని అప్పులు తీసుకుని ప్రభుత్వాలు ఆడ బ్యాంకుల్లో ఇస్తున్నాయి అన్నమాట. ఇది తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. ఇది విజ్ఞులు కనిపెట్టి దీని గురించి ప్రభుత్వాలు మీరు ఓట్ల యొక్క వేటలో దేశం యొక్క ప్రగతిని, భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు. ఇది తప్పు అని చెప్పవలసిన అవసరం ఉందన్నమాట. ఇక కరోనా సమయంలో దేశంలో పేదరికం మరింతగా పెరిగింది. 2020లో విధించిన లాక్డౌన్ కోట్లాది మందికి జీవనోపాధి లేకుండా చేసింది. కోట్లాది మందిని నిరుపేదలుగా మార్చింది. లాక్డౌన్ వల్ల జనాభాలో ఎక్కువ మంది ఆదాయాలు అనూహ్యంగా తగ్గిపోయాయి. పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారు. వృద్ధి రేటు కూడా దారుణంగా పడిపోయింది. కరోనా వల్ల దేశంలో నిరుపేదల సంఖ్య 6 కోట్ల నుంచి 13.4 కోట్లకు పెరిగింది. వీరంతా రోజుకు 150 రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు. భారత ఆర్థిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం ఊహించిన దానికంటే దారుణంగా ఉందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. పేదరిక నిర్మూలన జరగాలంటే సంస్కరణల్లో విద్య, వైద్యం, ఉద్యోగానికి సమ ప్రాధాన్యత కల్పించాలి. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది.